హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ నాటుకోడి కూర బగారా బువ్వ. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పుదీనా, కర్రీ లీవ్స్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకుని వేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాన్ వెజ్లోకి. ఇప్పుడైతే 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. మనము కట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అందులో వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనియాలి. మనము 2 లేదా 3 టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, అవి అయితే అందులో వేసి బాగా కలుపుకోవాలి. మనకి టేస్ట్కి సరిపడేలాగా కారం అనేది వేసుకోవాలి. దానికి కల్లుప్పు యూజ్ చేస్తే మనకి టేస్ట్ అనేది కల్లుప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. కల్లుప్పు నాన్ వెజ్లోకి అలా కల్లుప్పు యూజ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కారము అండ్ ఉప్పు వేసుకొని మనం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. నాటుకోడి ఇంకా బగారా బువ్వ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను బగారా బువ్వ ప్రెషర్ కుక్కర్లో అయితే వండుతున్నాను. ఆయిల్ వేసుకొని మసాలాలు అన్నీ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కర్రీ లీవ్స్ అనేది అవి అందులో వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత నేనైతే 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ కాబట్టి మనము తక్కువ వేసుకోవాలి, లేకపోతే రైస్ అనేది మనకు మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1 స్పూను ధనియాల పిండి, 1 స్పూను ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే అందులో వేసుకోవాలి. 2 లేదా 3 విజిల్స్కి మనకి సూపర్గా